గాజీలో నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలీదు. తర్వాత ఆయన నా సినిమా రిలీజ్ చేశారు. గాజీలో సారీ టు ఆస్క్ యూ అన్న, గాజీలో ఏ రోల్ అన్నా నాకు అర్థం గాజీలో రోల్ అనలేం. నేను ఇండియన్ సబ్మరీన్ డెప్త్ కంట్రోలర్. ఓకే. సో సబ్మరీన్ ఏ డెప్త్ లో ఉండాలి అనేది కమాండ్ ఇస్తున్న కొద్దీ దాని కిందికి పైకి తీసుకెళ్లే క్యారెక్టర్ అది. అచ్చా సో ఓకే. నా మోర్ మీటర్ రీడింగ్స్ ఉంటాయి. 280 meters, 310 meters. ఓకే. ఉంటారు కదా అందులో ఆ సెటప్ లో ఉంటారు కదా. థర్డ్ ఇంకోటి కంపార్ట్మెంట్. ఏంటంటే గుర్తుపట్టలేమన్న దాంట్లో సచ్చిదేవన్ ఉంటారు లైక్ అసలు రానా గారికే తెలీదు. రానా గారు పరేషాన్ ఆయన చూసినప్పుడు ఓకే చేసినప్పుడు పరేషాన్ స్క్రీనింగ్ రామనాయుడులో వేసాం. ఇంటర్వెల్లో వెళ్ళి చెప్పా, సార్ నేను మీతో పాటు గాజీలో యాక్ట్ చేశాను. షాకేరైనా గాజీలోనా నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. నేను స్క్రీన్ షాట్ ట్రైలర్ ప్లే చేసి అది ఆపి స్క్రీన్ షాట్ తీసి, సార్ ఇది నేనంటే అప్పుడు షాక్ అయ్యాడన్నా. ఇది నువ్వు పంపించు, నాకు ఈ ఫోటో పంపించు అని. సో తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. గాజీలో నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలీదు. తర్వాత ఆయన నా సినిమా రిలీజ్ చేశారు.